రెండవ శ్లోకము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్య విద్యలలో రాజు వంటిది, రాజగుహ్యం రహస్య జ్ఞానములకు రాజు వంటిది, పవిత్రం మిక్కిలి పవిత్రమైనది, ఇదం ఇది, ఉత్తమం దివ్యమైనది, ప్రత్యక్షానుభవముచే అవగమం తెలియబడినది, ధర్మ్యం ధర్మ నియమము, సుసుఖం మిక్కిలి సౌఖ్యకరమైనది, కర్తం నిర్వహించుటకు, అవ్యయం శాశ్వతమైనది. ఈ జ్ఞానము విద్యలకు రాజు వంటిది, ఇది రహస్యములన్నింటిలోకి పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్షానుభూతిని కలుగజేయుట చేత ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉండెను. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సుఖకరమైనది. భాష్యము. భగవద్గీతలోని ఈ అధ్యాయము పూర్వం వివరించబడిన సకల తత్వములు మరియు సిద్ధాంతముల సారాంశమైనందున ఇది రాజవిద్యగా పిలువబడును. భారతదేశంలోని తాత్వికులలో గౌతముడు, కనాదుడు, కపిలుడు, యాజ్ఞవల్కుడు, సాండిల్యుడు, వైశ్వానరుడు అనువారు ప్రధానులు. అందులో వేదాంత సూత్ర రచయిత అయిన వ్యాసదేవుడు మిక్కిలి ప్రధానుడు. కనుక ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానములో లేక తత్వములో ఎట్టి కొరత ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు అట్టి సమస్త జ్ఞానముకు రాజుగా ఈ 9వ అధ్యాయమును వర్ణిస్తుండెను. అనగా ఈ అధ్యాయము వేదాధ్యయనము మరియు వివిధ వేదాంత తత్వముల అధ్యయనము ద్వారా లభించడి జ్ఞానసారము. రహస్యము లేక దివ్యమైన జ్ఞానము ఆత్మకు మరియు దేహమునకు నడుమగల వేదమును అవగాహన చేసుకొనుటలో కేంద్రీకరించబడుట చేతనే ఈ 9వ అధ్యాయము రాజగుహ్యముగా కూడా తెలుపబడినది. అట్టి రాజగుహ్య జ్ఞానముకు పరిపూర్ణత్వమే భక్తియుక్త సేవ. సాధారణముగా జనులు ఇట్టి గుహ్యమైన జ్ఞానములో కాకుండా భౌతికమైన జ్ఞానములోనే శిక్షితులై ఉందరు. సామాన్య విద్యకు సంబంధించినంత వరకు జనులు రాజనీతి, సామాజిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, యంత్ర శాస్త్రముల వంటి వాటితోనే సంబంధమును కలిగి ఉందరు. ప్రపంచమంతటా జ్ఞాన శాఖలు మరియు గొప్ప విశాలమైన విశ్వవిద్యాలయములు అనేకములు కలవు. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడనూ ఆత్మజ్ఞానమును గూర్చి బోధించు విశ్వవిద్యాలయము గాని విద్యా సంస్థ గాని లేదు. నిజమునకు ఆత్మయే దేహములో మిక్కిలి ప్రధానమైనది. ఆత్మ లేనిచో దేహముకు విలువ లేదు. ఏమైనను జనులు ప్రధానమైన ఆత్మను నిర్లక్ష్యపరుస్తూ దేహావసరములకే అధికముగా ప్రాధాన్యమిస్తుందురు. భగవద్గీత ముఖ్యముగా 2వ అధ్యాయము నుండి ఆత్మ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పును. ఆరంభములోనే శ్రీకృష్ణ భగవానుడు ఈ దేహము నశ్వరమని, ఆత్మ అనశ్వరమని, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః తెలిపి ఉండెను. ఆత్మ దేహము కంటెను భిన్నమైన దాని స్వభావము నిర్వికల్పమని, మార్పు లేనిది, నాశరహితము, శాశ్వతము అని ఎరుగుటయే గుహ్య జ్ఞాన భాగము. కానీ నిజమునకు ఇది ఆత్మను గూర్చిన పూర్తి సమాచారమును అందించదు. కొన్నిసార్లు కొందరు జనులు జీవాత్మ దేహము కంటెను భిన్నమని, దేహము నశించిన పిమ్మట లేదా ముక్తి నొందిన పిమ్మట ఆత్మ శూన్యములో నిలిచి నిరాకారమగునని భావించుదురు. కానీ నిజమునకు ఇది సత్యము కాదు. దేహములో గల క్రియాశీలమైన ఆత్మ దేహము నుండి విముక్తి చెందిన పిమ్మట ఎట్లు క్రియారహితమగును, అట్టి ఆత్మ ఎల్లప్పుడూ క్రియాశీలముగానే ఉండును. ఆత్మ నిత్యమైనచో దాని క్రియాశీలత్వము కూడా నిత్యమై ఉండవలెను. భగవద్ధామములోని ఈ నిత్యమైన ఆత్మ కార్యకలాపములే ఆధ్యాత్మిక జ్ఞానపు పరమగుహ్యమైన భాగములు. కనుకనే ఆత్మ కార్యకలాపములు ఇక్కడ సమస్త జ్ఞానముకు రాజు అనగా రాజవిద్య పరమగుహ్య జ్ఞానము భాగముగా పేర్కొనబడినవి.
వైదిక సాహిత్యంలో తెలుపబడినట్లు ఈ జ్ఞానము సమస్త కర్మల పవిత్ర రూపము. పద్మపురాణములో మానవుల పాపకర్మలు విశ్లేషించబడి వారి పాపములే వాటికి మూలమని నిరూపించబడినది. కామ్యకర్మలలో నెలకొనేవారు ఆ పాప ఫలముల వివిధ రూపములలో మరియు వివిధ దశలలో ఎల్లప్పుడూ బద్ధులై ఉందురు. ఉదాహరణకు, ఏదైనా ఒక వృక్షపు విత్తనమును నాటినప్పుడు అది వెంటనే వృక్షముగా పెరగదు. దానికి కొంతకాలము పట్టును. అది చిన్న మొలకగా ఆరంభమైన పిమ్మట వృక్ష రూపమును దాల్చి అటు పిమ్మట పుష్పములను ఫలములను అందించును. ఇట్లు అది పరిపూర్ణ రూపమును పొందిన పిమ్మట ఆ చెట్టు విత్తనము నాటినవాడు దాని ఫల పుష్పములను అనుభవించును. అట్లే మానవుడు ఏదైనా పాపకార్యమును చేసినప్పుడు అది విత్తనము వలె ఫలించుటకు కొంత సమయము తీసుకొనును. అనగా ఆ కార్యములో వివిధ దశలు ఉండును. కనుక అట్టి పాపకార్యములను నిలిపివేసినను అతనికి పూర్వము చేసిన పాప కర్మల ఫలితములను అనుభవించవలసి వచ్చును. కొన్ని పాపములు బీజ రూపములో ఉండును, మరికొన్ని ఫలించి ఉండును. ఫలారూపములు దాల్చిన పాపముల చేతనే మనము కలతలను బాధలను పొందుదుము. ప్రారబ్ధ కర్మలు 7వ అధ్యాయములోని 28వ శ్లోకములో వివరించబడినట్లు సమస్త పాప కర్మ ఫలములను పూర్తిగా నశింపజేసుకొనిన వాడు ఈ భౌతిక జగత్తు యొక్క ద్వంద్వముల నుండి విముక్తి పొందినందున పుణ్యకార్యములలో నెలకొనినట్టి వ్యక్తి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొనగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనిన వారు అదివరకే సమస్త పాప ఫలితముల నుండి విముక్తిని పొంది ఉందురు. ఈ విషయము పద్మపురాణములో ఇట్లు నిర్ధారించబడినది. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయంతే విష్ణు భక్తిరతాత్మనా. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొనిన వారికి సమస్త పాప ఫలములు ఫలవంతములైనను సంచితములైనను లేదా బీజరూపములో ఉన్నను అవి క్రమముగా నశించును. భక్తియుక్త సేవ యొక్క పవిత్రీకరణ శక్తి మిక్కిలి బలవత్తరమగుటచే అది పవిత్రం ఉత్తమం అని చెప్పబడినది. ఉత్తమం అనగా దివ్యము, తపస్సు అనగా ఈ భౌతిక జగత్తు లేక అంధకారము. కనుకనే ఉత్తమము అనగా భౌతిక కర్మలకు అతీతమైనట్టిది. కొన్నిసార్లు భక్తులు లౌకికుల వలె కర్మలలో నెలకొనినట్లు కనబడినను వారి భక్తియుక్త సేవా కార్యకలాపములను ఎన్నడూను భౌతిక కర్మలుగా భావించరాదు. భక్తియోగను ఎరిగి దానితో సంబంధము కలిగిన వాడు మాత్రమే అవి భౌతికములు కావని ఎరుగగలడు. అవన్నీ ప్రకృతి త్రిగుణముల చేత కలుషితములు కాకుండా ఆధ్యాత్మికములు, భక్తి పూర్ణములై ఉండును. భక్తియుక్త సేవా నిర్వహణ మిక్కిలి పరిపూర్ణమైనందున మానవుడు దాని ఫలితములను ప్రత్యక్షముగా సాధించవచ్చునని ఇక్కడ తెలుపబడినది. ఈ ప్రత్యక్ష ఫలితములు నిజమునకు అనుభవపూర్వకమై ఉండును. శ్రీకృష్ణుని పవిత్ర నామాలను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే దోషరహితముగా జపించు మానవుడు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతూ భౌతిక కాలుష్యముల నుండి వెంటనే విముక్తుడై పవిత్రుడగును. దీనిని మనము ప్రత్యక్షముగా చూడవచ్చును. మానవుడు శ్రవణములోనే కాకుండా భక్తియుక్త సేవా సందేశములను ప్రచారము చేయుటకు లేదా కృష్ణ చైతన్య ఉద్యమ కార్యకలాపములకు తోడ్పడినచో క్రమముగా మానవుడు మరింత ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించగలడు. ఈ ఆధ్యాత్మిక జీవితాభివృద్ధి అనేది అతని ఏ విధమైన పూర్వపు విద్యలపై యోగ్యతలపై ఆధారపడి ఉండదు. ఈ విధానము పరమ పవిత్రమైనందున దానిలో నెలకొనినంతనే మానవుడు పవిత్రుడు కాగలడు. వేదాంత సూత్రము 3:2-26లలో కూడా ఇదే విషయము ఇట్లు వివరించబడినది. ప్రకాశచ్చ కర్మణ్యభ్యాసాత్ అనగా భక్తియుక్త సేవ మిక్కిలి శక్తివంతమైనదగుట చేత అట్టి భక్తియుక్త సేవా కార్యములలో నెలకొనినంతనే మానవుడు నిశ్చయముగా జ్ఞాన వికాసమునందును.
పూర్వజన్మలో దాసీపుత్రుడైన నారదుని వృత్తాంతము ఇందుకు చక్కని నిదర్శనము. ఆ జన్మలో అతడు ఉన్నత కులములలో జన్మించలేదు, ఉన్నత విద్య లభించలేదు. కానీ అతని తల్లి మహాభక్తుల సేవలో నెలకొనినప్పుడు అతడు కూడా వారి సేవలో నెలకొనెను. కొన్నిసార్లు తల్లి లేని సమయములో అతడే స్వయముగా అట్టి మహాభక్తులకు సేవ చేస్తుండెను. నారద మహాముని స్వయముగా ఇట్లు తెలిపెను. ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజై సకృత్ స్మా భుంజే తదపాస్తకిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసస్తద్ధర్మ ఏవాత్మరుచిః ప్రజాయతే. శ్రీమద్భాగవతము 1:5-25లో నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును శిష్యుడైన వ్యాసదేవునకు వర్ణించెను. చాతుర్మాసి సమయములో మహాభక్తులకు బాలసేవకుడిగా సేవలందిస్తూ వారి సన్నిహిత సాంగత్యమును పొందిదునని నారదుడు తెలిపెను. వారి ఆహార పాత్రలను శుభ్రపరచుటలో నెలకొనిన అతడు కొన్నిసార్లు పాత్రలలో ఆ భక్తులు విడిచిపెట్టిన కొద్దిపాటి ప్రసాదమును ఉచ్ఛిష్టముగా గ్రహింపదలిచెను. పిమ్మట ఉచ్ఛిష్టము కొరకై వారిని ఆర్థించి వారి అనుమతితో దానిని భుజించి సమస్త పాప ఫలముల నుండి విముక్తుడయ్యను. అట్లు ఆ భుక్త శేషమును సేవింపగా క్రమముగా అతడు కూడా ఆ మునుల వలననే పవిత్ర హృదయుడయ్యను. ఆ మహాభక్తులు శ్రవణ కీర్తనలతో నిరంతరము భక్తియుక్త సేవాభిరుచిని ఆస్వాదించేవారు. నారదుడు కూడా క్రమముగా అదే రుచిని పెంపొందించుకొనెను. నారదుడు ఇంకను శ్రీమద్భాగవతము 1:5-26లో ఇట్లు తెలుపుతుండెను. తత్ప్రాన్వహం కృష్ణ కథాః ప్రయాగాతామనుగ్రహేణ శృణవం మనోహరాః తాః శ్రద్ధయా మేను పదం విశృణ్వతః ప్రియా శ్రవస్యద్గా మమ భవద్రుచిః. అట్టి మునుల సాంగత్యములో నారదుడు శ్రీకృష్ణ భగవానుని వైభవముల శ్రవణ కీర్తనల పట్ల రుచిని పొంది భక్తియుక్త సేవ పట్ల తీవ్రమైన కోరికను పెంపొందించుకొనెను. కనుకనే వేదాంత సూత్రములలో చెప్పబడినట్లు ప్రకాశచ్చ కర్మణ్యభ్యాసాత్ భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వానికి సర్వము అప్రయత్నముగానే వెల్లడగును. దానిని అతడు అవగాహన చేసుకోగలుగును. దీనిని ప్రత్యక్షము అనగా నేరుగా అనుభూతి చెందుట అనబడును. ధర్మ్యం అను పదముకు ధర్మ మార్గమని అర్థము. నిజమునకు నారదుడు దాసీపుత్రుడు. గురుకులములో విద్యను అభ్యసించు అవకాశము అతనికి లభించలేదు. అతడు తన తల్లికి పనులలో సహకరిస్తుండేవాడు. కానీ అదృష్టవశాత్తు అతని తల్లి భక్తులకు సేవ చేయగలిగే అవకాశమును పొందెను. బాలుడైన నారదుడు కూడా అట్టి భక్తులను సేవించు అవకాశమును పొంది కేవలము వారి సాంగత్యములో సమస్త ధర్మముల పరమ లక్ష్యమును సాధించగలిగెను. శ్రీమద్భాగవతము 1:2-6లో చెప్పబడినట్లు సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే. భక్తియుక్త సేవయే సమస్త ధర్మముల పరమలక్ష్యము. ధార్మిక జనులు కూడా సాధారణముగా భక్తియుక్త సేవను పొందుటయే ధర్మపు పరిపూర్ణత్వ స్థితి అని ఎరుగలేరు. 8వ అధ్యాయపు చివరి శ్లోకపు వ్యాఖ్యానములో ఇదివరకే చర్చించబడినట్లు సాధారణముగా ఆత్మానుభూతి కొరకు వైదిక విజ్ఞానముకు అవసరము ఉండును. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. కానీ ఇక్కడ నారదుడు ఎన్నడనూ గురుకులమునకు వెళ్ళకపోయినను వైదిక సిద్ధాంతములను అభ్యసింపకున్నను వేదాధ్యయనపు అత్యున్నత ఫలములను సాధించగలిగెను. ఈ విధానము మిక్కిలి శక్తివంతమైనదొకటచే మత నియమములను సరిగ్గా పాటించలేకపోయినను మానవుడు పరిపూర్ణత్వమును సాధింపవచ్చును. కానీ అది ఎట్లు సాధ్యపడును? ఈ విషయము చాందోగ్యోపనిషత్తు 6:14-2లో ఆచార్యవాన్ పురుషో వేద
అని చెప్పబడినది. అనగా మానవుడు విద్యావంతుడు అవ్వకపోయినను లేక ఎన్నడూను వేదాధ్యయనము చేయకపోయినను మహాత్ములైన గొప్ప ఆచార్యుల సాంగత్యమును పొందినచో అతడు ఆత్మానుభూతికి కావలసిన సమస్త జ్ఞానమును పొందగలడని నిర్ధారించబడినది. భక్తియుక్త సేవా విధానము మిక్కిలి సుఖకరమైనది. సుసుఖం ఎందుకు? భక్తియుక్త సేవ విష్ణువు యొక్క శ్రవణ కీర్తనాదులతో కూడి ఉండును. శ్రవణం కీర్తనం విష్ణు. మానవుడు భగవంతుని వైభవములను శ్రవణము చేయవచ్చును లేక ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి ప్రామాణికాచార్యులు చేయు తాత్విక ప్రవచనాలకు వెళ్ళవచ్చును. కేవలము కూర్చుని వాటిని శ్రవణము చేసినంతనే మానవుడు జ్ఞాన సముపార్జన చెయ్యగలడు. భగవంతునికి అర్పించబడిన రుచికరమైన పదార్థముల శేషమును ప్రసాద రూపమున గ్రహింపవచ్చును. ఈ విధముగా ప్రతి దశలోనూ భక్తియుక్త సేవ ఆనందముతో కూడి సుఖకరమై ఉండును. మిక్కిలి పేదరికములో కూడా మానవుడు ఈ భక్తియుక్త సేవను అవలంబింపవచ్చును. భక్తుడు ఏది అర్పించినను దానిని తాను ప్రీతితో స్వీకరించునని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పత్రం పుష్పం ఫలం తోయం. ఎట్టి సాంఘిక స్థితిలో ఉన్నను మానవుడు ప్రపంచమంతటా సులభముగా లభించునట్టి పత్రము, పుష్పము, ఫలము, జలము వంటి వాటిని అర్పించినచో భగవానుడు వాటిని తప్పక అంగీకరించును. ఇందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు కలవు. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు అర్పించబడిన తులసీదళములను ఆస్వాదించుట ద్వారా సనత్కుమారుని వంటి గొప్ప ఋషులు మహాభక్తులైరి. కనుకనే భక్తియుక్త సేవా విధానము మిక్కిలి సరళమైనది. దీనిని ఎవరైనను మిక్కిలి ఆనందముతో నిర్వర్తింపవచ్చును. తనకు ప్రేమతో సమర్పించు వాటిని మాత్రమే భగవానుడు స్వీకరించును. భక్తియుక్త సేవ నిత్యమని ఇక్కడ చెప్పబడినది. అది ఎన్నడనో మాయావాద తత్వవేత్తలు చెప్పునట్టిది కాదు. వారు కొన్నిసార్లు భక్తియుక్త సేవా విధానమును అవలంబించినను దానిని ముక్తిని సాధించు వరకే కొనసాగించి ముక్తి సాధించిన పిమ్మట తాము భగవంతునిలో ఐక్యమగుదమని భావింతురు. కానీ అట్టి తాత్కాలికమైన భక్తియుక్త సేవ శుద్ధ భక్తియుక్త సేవగా అంగీకరించబడదు. నిజమైన భక్తియుక్త సేవ ముక్తి నొందిన పిమ్మట కూడా కొనసాగును. భగవద్ధామమును చేరినను భక్తుడు అక్కడ దేవాది దేవుని సేవలో కొనసాగును. ఏమైనను అతడు పరమపురుషునిలో ఐక్యమగుటకు ఎన్నడూనూ ప్రయత్నించడు. భగవద్గీత 18వ అధ్యాయము 54వ శ్లోకములో చెప్పబడినట్లు ముక్తి పిమ్మటనే నిరంతర భక్తియుక్త సేవ ఆరంభమగును. మానవుడు ముక్తిని పొంది బ్రహ్మభూత స్థితిలో నెలకొనినప్పుడే నిజమైన భక్తియుక్త సేవ ఆరంభమగును. సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ లేదా మరే ఇతర యోగల ద్వారా శ్రీకృష్ణ భగవానుని పూర్తిగా అవగాహన చేసుకొనుట ఎవ్వరికిని సాధ్యపడదు. ఈ యోగ పద్ధతుల ద్వారా భక్తి యోగ వైపునకు మానవుడు కొంత ప్రగతి సాధింపవచ్చునేమో గాని భక్తియుక్త సేవాస్థితికి రాకుండా ఎవ్వరును దేవాది దేవుని యథార్థముగా అవగాహన చేసుకోలేరు. కనుకనే మానవుడు భక్తియుక్త సేవా విధానమును నిర్వర్తిస్తూ ముఖ్యముగా మహాత్ముల ద్వారా శ్రీమద్భాగవతము లేదా భగవద్గీతను శ్రవణము చేయుట ద్వారా పవిత్రుడైనప్పుడే శ్రీకృష్ణుని గూర్చిన జ్ఞానమును అవగాహన చేసుకోగలడని శ్రీమద్భాగవతము 1:2:20లో నిర్ధారించి చెప్పబడినది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః. అనగా హృదయము కల్మషముల నుండి శుద్ధి నొందినప్పుడు మాత్రమే మానవుడు భగవతత్వమును ఎరుగగలుగును. ఈ విధముగా కృష్ణ చైతన్య విధానము లేక భక్తియుక్త సేవా విధానము విద్యలలోకెల్లా మరియు రహస్య జ్ఞానములలోకెల్లా రాజు అయ్యను. ధర్మము యొక్క పవిత్ర రూపమైన దీనిని ఎటువంటి కష్టము లేకుండా ఆనందముగా నిర్వర్తింపవచ్చును. కనుకనే ప్రతి ఒక్కరును ఈ భక్తి మార్గమును తప్పక అవలంబించవలెను.